ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఆయన ఆ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది ఆ సినిమా. మరికొద్ది రోజుల్లో 2000 కోట్లు ఖచ్చితంగా రాబడుతుందని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ఆయన త్రివిక్రమ్తో సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి కసరత్తులు కూడా పూర్తి చేశారని న్యూస్ ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. అల్లు అర్జున్ సరసన ఏ హీరోయిన్ ను దింపుతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవటమే కాకుండా రికార్డులు బద్దలు కొట్టాయి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. అలవైకుంఠపురం, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు చేసి హిట్ అందుకున్నారు. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోంది. వీరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతోందని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు జతగా వచ్చే హీరోయిన్ ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలవైకుంఠపురంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంది. ప్రస్తుతం ఆమె ఐరన్ లెగ్ అనే టాక్ ను అందుకుంది. దాంతో ఎక్కువగా సినిమాలు చేయలేదు. అందుకే మరో హీరోయిన్ ని ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ అనే సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మార్కెట్ బాగుండటంతో అల్లు అర్జున్ సరసన నటిస్తే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, మార్కెట్ బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను హీరోయిన్గా తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడుతున్నాయి. అందుకే మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. మరి అల్లు అర్జున్ సరసన ఈమె నటిస్తే మరో హిట్ పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈమె చేతి నిండా సినిమాలున్నాయి. మరి ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి. ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 1500 కోట్లు వసూలు చేసింది. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ పై సంధ్యా థియేటర్తో కిసలాట కేసు నమోదయ్యి విడుదలయ్యాడు. ఆ కేసుపై విచారణ కొనసాగుతోంది. త్రివిక్రమ్తో మూవీ రావటానికి 6 నెలలు పట్టే అవకాశాలున్నాయి.